పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రాఖీ పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ ఆర్టీసీ బస్సుల్లో పెరిగిపోయింది. కానీ బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు సామర్థ్యానికి మించి ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం నుండి మనుగురు వెళ్తున్న మనుగురు డిపో పల్లెవెలుగు బస్సు అశ్వపురం మండలం మిట్టగూడెం సమీపంలో వెనుక టైర్లు యాక్సిల్తో పాటు ఒక్కసారిగా ఓడిపోయాయి. ఆ టైర్లు ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టాయి. స్కూటీపై ప్రయాణిస్తున్న పాల్వంచ శ్రీను, నాగలక్ష్మి, యక్షిత తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు భయంతో తల్లడిల్లిన ఈ ఘటనలో 115 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు క్షతగాత్రులను మనుగురు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనతో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 108 వాహనం చేరుకోవడంలో ఆలస్యం జరిగింది. ఒక 115 మంది జనాలు దాంట్లో రన్నింగ్ లో యాక్సిలరీ పోవడం జరగా టైరు మన నుండి ఆపోజిట్ గా బండి వస్తా అంటే వాళ్ళకి ఢీకొట్టి కింద పడిపోయారు. స్కూటీ వాళ్ళు భద్రాచలం నుండి వస్తుంటే ఇట్లా వాళ్ళ ఆపోజిట్ నుండి వస్తుంటే ఇంకా అర్థం కాలేదు. రన్నింగ్ లో ఇంకా బేరింగ్ ఇరిగిపోయిందంటే అర్థం కాదు. ఇంకా తిరిగిపోయింది. బేరింగ్ కి స్మెల్ కి సంబంధమే లేదు అసలు. భద్రాచలం నుంచి మనుగూరు వస్తుండగా మిట్టగూడెం రాగానే బస్సు యొక్క వెనక 2 టైర్లు ఊడిపోయాయి. వెనక నుంచి స్కూటీ వాళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు. వాళ్ళకి 2 టైర్లు తగిలాయి. వాళ్ళకి గాయాలు అయితే మనుగూరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. హాస్పిటల్ 10 మంది ఉన్నారు. బండి మీద పోతారు. బండి టైర్లు వస్తాయి.